సంస్థ నారాయణపురం మండల కేంద్రంలోని కుమ్మరి సంఘం వారు కుండల తయారీకి కాల్చుటటువంటి కుమ్మరి వామును వారి దగ్గరలో కేటాయించబడినటువంటి స్థలంలో నిర్మించినటువంటి కుమ్మరి వామును ఎటువంటి సమాచారం లేకుండా ప్రభుత్వ అధికారులు కూల్చడం జరిగిందని కుమ్మరి సంఘం సభ్యులు తొలగించినటువంటి కేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేశారు. సంస్థ నారాయణపురం మండల కేంద్రంలోని కుమ్మరి సంఘం వారు కుండల తయారీకి కాల్చేటటువంటి కుమ్మరి వామును వారి దగ్గరలో కేటాయించినటువంటి స్థలంలో నిర్మించినటువంటి కుమ్మరి వాగును ఎటువంటి సమాచారం లేకుండా ప్రభుత్వ అధికారులు కూల్చడం జరిగిందని కుమ్మరి సంఘం సభ్యులు తొలగించినటువంటి కేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో బీసీ మాజీ మంత్రి వర్యులుగా గంగుల కమలాకర్ ఉన్న సమయంలో మాకు స్థలాన్ని కేటాయించారని, ఇక్కడ కుండల తయారీకి కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కూడా అనుమతించిందని, 10 మందికి ఉపయోగపడేటటువంటి పర్యావరణ హితంగా చేసేటటువంటి కుండల తయారీ కేంద్రాన్ని ప్రభుత్వం అడ్డుకోవడం ఇబ్బందికరమని వారు మండల పంచాయతీ అధికారికి వినతి పత్రాలు ఇచ్చి వారి నిరసన తెలపడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఈ యొక్క గ్రామ పంచాయతీ తీర్మానం చేసి స్థలాన్ని మాకు కేటాయించాలని, కుండల తయారీ కేంద్రానికి సహకరించాలని, ఎటువంటి సమాచారం అందించకుండా కూల్చినటువంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కుమ్మరి సంఘం అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, సభ్యులు, కుమ్మరి కులస్తులు పాల్గొన్నారు. వృత్తిని కాపాడుకోవడం కోసం ఇక్కడ ఉన్నటువంటి కందకం జాగా ఏదో ఈ కందకం జాగని పాటరీ ట్రైనింగ్ సెంటర్ పెట్టి ఈ సమాజంలో ఏదైతే నూతన పద్ధతుల ద్వారా తయారయ్యేటువంటి పరికరాలను తయారు చేసి చిన్న చిన్న యువతకి అంటే నిరుద్యోగ యువతకి ట్రైనింగ్ ఇప్పించి, అట్లనే మహిళలు కూడా మా వాళ్ళంతా దాదాపుగా తట్టా బుట్టా నెత్తిలేసుకొని రోజు పని చేసుకుంటుంటారు. మా వృత్తి ఆచరణ లేదు కనుక, దీనికి వాళ్ళకి ట్రైనింగ్ లేదు కనుక ఈ ట్రైనింగ్ ఇప్పించే దానికోసం ఇక్కడ ఈ ప్లేస్ని మేము గతంలో దాదాపుగా ఉప ఎన్నికల సందర్భంగా గవర్నమెంట్కు మేము వినియోగించుకోవడం జరిగింది. గ్రామ పంచాయతీ సర్పంచ్ కూడా దీని మీద తీర్మానం పెట్టిండు. నెక్స్ట్ దానితో పాటు గంగుల కమలాకర్ కూడా 25 లక్షల రూపాయలు దీనికి కేటాయిస్తాం, మీరు షెడ్ కట్టుకొని ట్రైనింగ్ సెంటర్ పెట్టుకోమని చెప్పన్నారు. అయితే మేము వాస్తవంగా మా అనైక్యత వల్ల మేము దాన్ని ముందుకు తీసుకుపోలేకపోయినాం. ఆ లోపల గవర్నమెంట్ పోయిన తర్వాత అది ఇంప్లిమెంటేషన్ కాలేదు. ఇప్పటికైనా ఈ భూమి వచ్చేంత వరకు మా పోరాటం ఆగదు. ఇక్కడనే దాదాపుగా పాటరీ ట్రైనింగ్ సెంటర్ పెట్టి ఏదైతే యువతకు మహిళలకు అందరికీ కూడా ట్రైనింగ్ ఇప్పించి ఈ సమాజంలో కావాల్సిన పాత్రలు తయారు చేయడం కోసం మేము ప్రయత్నం చేస్తామని చెప్పని కోరుతూ ఈ జాగాని ఇప్పటికైనా మాకు కేటాయించాలని చెప్పని కోరుతున్నాం.